వెల్కమ్ టు జై స్వరాజ్య టీవీ. నేను రాము. మనతో పాటు స్టూడియోలో ఉన్నారు హైకోర్టు సీనియర్ అడ్వకేట్ రమేష్ కడారి గారు. రమేష్ గారు నమస్తే. నమస్తే. సార్ ఎట్లా ఉన్నారు సార్? చాలా బాగున్నామండి. సార్ బంగ్లాదేశ్ ఇష్యూ తీసుకుందాం సార్. Yes. బంగ్లాదేశ్ ఏర్పడడం కోసం భారతదేశం ఎంత పెద్ద ఎత్తున ప్రయత్నం చేసింది. ఎన్నో వేల మంది సైనికులు కూడా వీరమరణం పొందినారు. అట్లాంటి బంగ్లాదేశ్లో ఈరోజు మైనారిటీలైనటువంటి హిందువుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. Yes, sir. హిందూ దేవాలయాల మీద కూడా దాడులు జరుగుతున్నాయి. ఇస్కాన్ కి సంబంధించి కృష్ణదాస్ గారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎట్లా చూడొచ్చు అంటారు దీన్ని? సో బంగ్లాదేశ్ అనేటువంటి దేశము భారతదేశం నుంచి ఒక విభజించబడ్డ దేశం. ఎస్ సార్. సో మత ప్రాతిపదికగా మన భారతదేశం 3 ముక్కలుగా మారింది. ఒకటి పాకిస్తాన్ గాను, రెండోది అటు బంగ్లాదేశ్ గాను. సో ఇక్కడ మనకి ఇక్కడ వేసిందంటే బంగ్లాదేశ్ అనేది ఇంతకుముందు మనకు ఎప్పుడు ఏమైనా చూసుకున్నట్లయితే ఈ యొక్క బంగ్లాదేశ్ అనేటువంటి దేశము భారతదేశంలో ఒక భాగమై ఉండేది. ఈ బంగ్లాదేశ్ను విడిపించినప్పుడు అందులో మొత్తం 80% ముస్లిమ్స్, 22% వరకు హిందువులు ఉండేవాళ్ళు. సో భారతదేశం నుంచి విడిపోయేటప్పటికి బంగ్లాదేశ్కు కావాల్సినటువంటి సహాయం అంతా కూడా భారతదేశం చేసింది బంగ్లాదేశ్కు. సో పాకిస్తాన్ నుంచి చాలా ఒత్తిడి ఉండేది. అట్లాంటి భారతదేశంకు షేక్ హసీనా అనేటువంటి ప్రైమ్ మినిస్టర్ ఉండేది. సో షేక్ హసీనాకు సంబంధించిన వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ మొదటి నుంచి కూడా వాళ్ళ ఫాదర్, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ నుంచి వాళ్ళే ప్రైమ్ మినిస్టర్లుగా ఉంటూ వస్తున్నారు. వాళ్ళు భారతదేశం పట్ల సఖ్యత భావం కలిగి ఉన్నారు. భారతదేశం పట్ల వాళ్ళకు ఒక మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పటికీ భారత్తో మాత్రం సఖ్య సంబంధాలు ఉన్నాయి. భారతదేశంకు ఉన్నటువంటి బార్డర్ ఏదైతే ఉందో బంగ్లాదేశ్కు భారతదేశానికి ఉన్నటువంటి బార్డరు 4000 కిలోమీటర్లు భారతదేశంతో కలిసిపోయింది. కానీ అక్కడ సెక్యూరిటీ నామినల్ సెక్యూరిటీ ఉంటుంది. మామూలుగా మనం ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఎట్లా సెక్యూరిటీ ఉందో అంత సింపుల్ సెక్యూరిటీ ఉంటుంది. అంటే ఎలాంటి గొడవలు లేవు, అంత స్నేహంతో ఉన్నాయని. అదే పాకిస్తాన్ నుంచి తీసుకున్నటువంటి హై సెక్యూరిటీ ఉంటుంది. భారతదేశంలో 40 to 60% ఆఫ్ ద ఎక్స్పెండిచర్ ఆ పాకిస్తాన్ బార్డర్కే ఖర్చు పెడుతున్నది. సో కాబట్టి అంత సెక్యూరిటీ ఉన్నటువంటి ఉన్నది. కానీ బంగ్లాదేశ్ లో ఈ యొక్క షేక్ హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి యువత తిరగబడ్డారు. తిరగబడ్డ తర్వాత మొన్న ఆ యొక్క షేక్ హసీనా ఆ యొక్క బంగ్లాదేశ్ నుంచి తను పారిపోవడం జరిగింది. కట్టు బట్టలతో పారిపోయింది. ఎక్కడికి పారిపోవాల్సి వచ్చింది? అమెరికా నిషేధించింది, యూకే నిషేధించింది, ఇండియాకి రావడం జరిగింది. సో ఇండియాకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి BNP అంటే బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ యూనుస్ అతను తాత్కాలిక ప్రధానమంత్రిగా నియమించబడ్డాడు. అతను విపక్షవాది. మనకు భారతదేశం అంటే అతనికి పడదు. సో ఎట్ ద సేమ్ టైం అతనికి ముస్లిం పట్ల చాలా హిందూ పట్ల ద్వేషం కూడా బాగా ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళు ఈ యొక్క యూనుస్ అనేటువంటి ప్రభుత్వం ఏర్పడ్డది. కానీ వాళ్ళ వెనకాల కంపల్సరీ మొత్తం మిలిటరీ ప్రభుత్వం ఉంది. అంటే పాకిస్తాన్లో ఎట్లా మిలిటరీ ప్రభుత్వంతో ఏర్పడుతుందో రాజ్యాంగము, ఇక్కడ కూడా బంగ్లాదేశ్లో కూడా మిలిటరీ ప్రభుత్వంతో రాజ్యాంగం ఏర్పడుతుంది. అప్పుడు ఏమైపోతుంది? ఈ యొక్క మిలిటరీ వెనుక ఉండి ఈ యొక్క యూనుస్ను ఆ యూనుస్ అతను తాత్కాలికంగా ఏర్పడ్డాడు. అతను ప్రభుత్వంతో ఎన్నిక కాబట్టే వ్యక్తి కాదు, తాత్కాలికంగా నియమడ్డాడు. అంటే ఎలక్షన్స్ వస్తే తనే మళ్ళీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా ఉన్నది. సో అతనికి ఎవరి నుంచి ఈ యొక్క స్టూడెంట్స్ యూనియన్స్ నుంచి ఉన్నటువంటి వాళ్ళందరి నుంచి ఏమైందంటే అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే అక్కడ ఒక రిజర్వేషన్ సిస్టమ్ ఉంది. IAS IPSలలో ఎవరైతే కావాలనుకుంటారో బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తులు వాళ్ళ యొక్క గ్రాండ్ ఫాదర్స్, గ్రాండ్ సన్స్ ఉన్నటువంటి పర్సన్ ఇప్పటికి కూడా వాళ్ళకే రిజర్వేషన్ ఉంది. ఆ రిజర్వేషన్లో హైయెస్ట్ పోస్టులు అన్ని కూడా ఎవరికి పోతున్నాయి? ఆ యొక్క షేక్ హసీనా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే. అప్పుడు పోరాటం చేసిన ఫ్యామిలీ వాళ్ళకి హైయెస్ట్ పోతుంది. అప్పుడు అది స్టూడెంట్స్లలో వ్యతిరేకత ఏర్పడ్డది. ఈ స్టూడెంట్స్తో వ్యతిరేకత ఏర్పడడం వల్ల ఎందుకంటే అది ఒక వ్యతిరేకత ఉద్యమంగా మారింది, ఉద్యమంగా ప్రబలంజనంగా మారింది. అది చివరికి వచ్చేసి ఆ యొక్క బంగ్లాదేశ్ యొక్క ప్రైమ్ మినిస్టర్ని వెళ్ళగొట్టే పరిస్థితికి ఏర్పరిచింది. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల పైన దాడులు జరగడానికి కారణం ఏంటి? సో బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులను ఎందుకు దాడులు చేస్తున్నారు అంటే ఈ యొక్క షేక్ హసీనా హిందువుల పట్ల సఖ్యతగానే ఉండేది. హిందువులు అంటే కూడా గౌరవంగా ఉండేది. హిందువులు అన్నా భారతదేశీయులు అన్నా తమకు ఒక మంచి గౌరవ. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మహమ్మద్ యూనుస్ అనేటువంటి అతని వ్యక్తికి హిందూ విరోధి అంటారు. సో హిందూ విరోధి కాబట్టి అతనికి వీళ్ళంటే పడదు. సో కాబట్టి ముస్లిం యొక్క వ్యక్తులు ఎవరు దాడులు చేసినా హిందువుల మీద, హిందూ దేవాలయాల మీద కావచ్చు, హిందూ పబ్లిక్ల మీద కావచ్చు, సో వారి యొక్క వ్యాపారాలను కొల్లగొట్టడము, వారిని ఇంటికి వెళ్ళగొట్టేయడము, సో ఎన్ని చేసినప్పటికీ పట్టించుకోకుండా జరుగుతున్నారు. సో మనం ఇప్పుడు అనుకుంటున్నాము ఈ యొక్క కృష్ణదాస్ ఇస్కాన్ మనం సో కృష్ణదాస్ గారు ఉన్నారు కదా. ఈ కృష్ణదాసు అతని యొక్క ఉద్దేశం ఏంటంటే బంగ్లాదేశ్ యొక్క ఫ్లాగ్ అంటే ఈ యొక్క
ఈ యొక్క కాషాయ వస్త్రం కాషాయం కొంచెం పైకి పెట్టిండా కాషాయం పైకి పెట్టి ఏదో దానికి తగిలిందా Yes, సంథింగ్ ఏదో yes. ఉంది చిన్న ఆ ఇష్యూ చిన్నది. ఆ ఇష్యూ చిన్నదనడం వల్ల అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో అది ఇంకా హిందువుల పట్ల ఇంకా దేశం పెంచేసింది. సో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మైనారిటీ హిందువులు అనే వాళ్ళు మైనారిటీలు, వాళ్ళకి ఎలాంటి హక్కులు లేవు. సో హిందువులు పూర్తిగా హిందూ వ్యతిరేక సో హిందూ వ్యతిరేక భావజాలం. ప్రభుత్వం ఉన్నది, అక్కడ హిందూ వ్యతిరేకటువంటి పార్టీ ఉన్నది. సో ఈ సందర్భంలో వాళ్ళందరూ కూడా కంపల్సరీ వీళ్ళ మీద దాడులు చేయడానికి అనుకున్నారు. ఇప్పుడు వీళ్ళని కాపాడాలని ఎవరు కాపాడాలి? సో హిందూ దేశం అంటే ఒక భారతదేశం మాత్రమే రెస్పాన్స్ ఇస్తుంది. ప్రపంచ దేశాలలో మీరు అన్నట్టు ఎవరు కూడా రెస్పాన్స్ ఇయ్యరు. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా క్రిస్టియన్ దేశాలు, ముస్లిం దేశాలు. ఒకవేళ హిందూకి ఏదైనా ఇబ్బంది అయ్యి వేరే భారతదేశం కాకుండా వేరే దేశానికి పోవాలి అని అంటే హిందూ దేశం లేదు ఇంకా ప్రపంచం లేదు. అదే ఒక దేశం అదే గమనించాలి. ఒక ముస్లింకు ఒకవేళ ఇబ్బంది వచ్చిందనుకో, ప్రపంచ దేశాల్లో చాలా ముస్లిం దేశాలు కానీ అందరూ ఆహ్వానిస్తారు, మా దేశంకి రండి, మా దేశంకి రండి. ఒక క్రిస్టియన్కు ప్రాబ్లం వచ్చిందనుకో, అతనికి కూడా అందరూ ఆహ్వానిస్తారు, మా దేశంకి రండి అని, మా దేశం. కానీ ఒక హిందూకు ప్రాబ్లం వచ్చిందంటే ఎక్కడికి వెళ్ళలేడు. ఏది భారతదేశం తప్ప వాళ్ళకి ఏరే షెల్టర్ లేదు. ఉన్నాయచ్చు నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక లాంటి దేశాలలో పూర్తిగా లేదు. సో కాబట్టి ఇప్పుడు ఒక హిందూ దేశం అంటే ఒక భారతదేశం మాత్రమే ఉంది. కాబట్టి ప్రధానమంత్రి రెస్పాన్సిబిలిటీ తీసుకొని సో ప్రొటెక్ట్ హిందూస్ అనేటువంటి నినాదం ఇవ్వడం జరిగింది. ఆ నినాదంతో ఈ యొక్క ఎవరైతే మనకు బిఎన్పి బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ ప్రైమ్ మినిస్టర్ యూనస్ ఉన్నాడో, అతను యూనస్ కొంచెం కదిలాడు, ఒప్పుకున్నాడు. సో ముందు మీద దాడి చేయదు, కానీ అతనికి పూర్తి పవర్స్ లేకపోవడం వల్ల, అతని యొక్క విరోధి కావడం వల్ల నామమాత్రంగా మాత్రమే చేస్తున్నాడు. సో కాబట్టి ఇప్పుడు మనం అనొచ్చు భారతదేశము బంగ్లాదేశ్ మీద యుద్ధం చేసి హిందువులను కాపాడచ్చు అని చాలా మంది మాట్లాడుతున్నారు. అది కాదు. ఎందుకంటే భారతదేశంకు బంగ్లాదేశ్కు మధ్య బార్డరు 4000 కిలోమీటర్లు ఉన్నది. ఇది మామూలుగా ఉన్నది. ఒకవేళ బంగ్లాదేశంలో ఉద్యమంగా ఏర్పడితే, ముస్లిమ్స్ ఉద్యమంగా ఏర్పడితే ఇది దేశం యొక్క యుద్ధంకి ఛాన్స్ వస్తుంది. అప్పుడు చాలా దేశం మన దేశంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది, వాళ్ళ దేశం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. భారతదేశం విన్నైతే ఉండొచ్చు, వినడం గురించి మ్యాటర్ కాదు ఇక్కడ. కానీ దేశంలో చాలా అల్లకల్లోలు ఏర్పడతాయి. మన దేశంలో కూడా ముస్లిమ్స్ హిందువుల పట్ల ఈ యొక్క యుద్ధాలు ఏర్పడతాయి. సో కాబట్టి ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్. కాబట్టి దీన్ని ఎట్లా అంటారు? ఇప్పుడు హిందువుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి, గుళ్ళ మీద జరుగుతున్నాయి, దీన్ని ఆపడం ఎట్లా? మనం అంతర్జాతీయ న్యాయస్థానంలో కంప్లైంట్ ఇవ్వచ్చా? సో అంతర్జాతీయ న్యాయస్థానంలో కంప్లైంట్ ఇవ్వడానికి అక్కడ హిందువులు లేరు, ఒకటే దేశం ఉన్నది కదా. సో న్యాయస్థానంలో చేయాలంటే ప్రపంచ దేశాలలో మన దేశాలు ఉండాలి. మన దేశాలు లేవు, ఒకటే దేశం ఉన్నాము మనం. ఒక అంతర్జాతీయ కమిషన్ వాళ్ళు ఎక్కడ పట్టించుకుంటారు? కాబట్టి వాళ్ళని కాపాడాలంటే ఒక భారతదేశం మాత్రమే కాపాడాలి. ఎట్లా అంటారు? ఏ విధమైన ఒత్తిడి? సో భారతదేశం కూడా ఒక మంచి ఉద్దేశంతో అతను వాళ్ళకు నచ్చి చెప్పడం ద్వారానే చేయగలరు. సో దీని ఫోర్స్తో కాకుండా నచ్చి చెప్పడం ద్వారా చేయడం వల్ల ఇప్పటికి కూడా మన ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు రెస్పాన్స్ ఇచ్చారో, ఎప్పుడైతే ప్రధానమంత్రి గారు ప్రొటెక్ట్ హిందూస్ అంటే ఏ ఒక్క ప్రధానమంత్రి కూడా భారతదేశంలో ఇప్పటి వరకు ఒక ప్రధానమంత్రి స్టేజ్లో ఉండి ఒక మతం పట్ల మాట్లాడలేదండి. కానీ ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏర్పడ్డది, లేకపోతే వాళ్ళకి అవకాశం లేదు. సో కాబట్టి ఇప్పుడు ప్రధానమంత్రి గారు భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి, సో అతని యొక్క ప్రధానమంత్రిని ప్రొటెక్ట్ హిందూస్ అనేటువంటి నినాదం ఇవ్వడం వల్ల ట్విట్టర్ ద్వారా ఈ యొక్క అక్కడ కంట్రోల్ ఏర్పడ్డది. ఆల్రెడీ కంట్రోల్ ఏర్పడ్డది. ఇది సామరస్యంగా కూడా మారిపోతున్నది. సో కాబట్టి ఇప్పుడు మనము పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే ఒకటి ఈ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత వాళ్ళ ప్రభుత్వం ఏర్పడాలంటే మేము ముస్లిం పక్షపాతాన్ని ఉన్నాము, మేమే గెలవాలి. అబద్ధం ప్రభుత్వమే. షేక్ హసీనా ప్రభుత్వం ఇక మెజారిటీ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే షేక్ హసీనా ఇప్పుడు ఆ దేశంకి వెళ్ళే పరిస్థితి లేదు. వెళ్ళినా ఆమె పట్ల వ్యతిరేకత ఏర్పడేది, మొత్తం ఏర్పాటు చేసే. హసీనా గారు కూడా నిన్నను మొన్నను స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు, హిందువుల మీద దాడులు ఆపండి అని. షేక్ హసీనా చేయడం కాదు, బిఎన్పి పార్టీ అధ్యక్షుడు కూడా యూనస్ కూడా ఆపండి అని అన్నారు. సో కాబట్టి అప్పటి నుంచి హిందువుల మీద దాడులు ఆగిపోతున్నాయి. కానీ ఎవరి పట్ల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ఒకరు వారి వారి మతాలను గౌరవిస్తూనే ఎదుటి మతాలను కూడా అదే విధంగా గౌరవించాలని చెప్పి మనం కూడా కోరుకునేది ఒకటి. సో భారతదేశం అనేది హిందూ దేశము. సో భారతదేశం అంటే ఇప్పుడు హిందూ దేశం ఉన్నంత కాలమే దేవాలయాలు ఉంటాయి. దేవాలయాలు ఉన్న కాలమే దేవుడిని మొక్కుతారు. ఒకవేళ నువ్వు దేవాలయాన్ని నువ్వు హిందువునే ఉన్నావు, దేవాలయాన్ని మొక్కాలంటే నువ్వు దేవాలయం కాపాడాలంటే నువ్వు హిందువుగా ఉండాలి. సో హిందువులో ఉన్నప్పుడే నువ్వు దేవాలయం కాపాడుతావు, దేవుడిని కాపాడగలుగుతావు. ఒకవేళ నువ్వు హిందువుగా లేకపోతే దేవాలయాలు ఉండవు, దేవుళ్ళు ఉండరు. అప్పుడు మీకు సో మైనారిటీ ఏర్పడ్డప్పుడు నీకు పాకిస్తాన్లో ఉన్న హిందువుల గతి మన భారతదేశం కూడా పట్టే అవకాశాలు కూడా ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. సో కాబట్టి కంపల్సరీ ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏర్పడ్డది, వాళ్ళ దేవుడిని వాళ్ళు పూజించుకోలేకపోతున్నారు, వాళ్ళ గుడిని రక్షించలేకపోతున్నారు, వాళ్ళ దేవుడిని కాపాడుకోలేకపోతున్నారు. ఒక
ఒక ఇస్కాన్ టెంపుల్ని కాపాడలేకపోతున్నారు. ఒక మా ఇస్కాన్ ఒక ప్రతినిధిని కూడా ఒక ప్రతినిధిని కూడా కాపాడుకోలేకపోతున్నారు. అరెస్ట్ అయిన ప్రతినిధిని కూడా బయట తీసుకురాలేకపోతున్నారు. తీసుకురాలేకపోతున్నారు. అంటే మతం యొక్క పిచ్చి పబ్లిక్లలో అలా ఉంటది. కాబట్టి మతము ఎవరి పట్ల వాళ్ళు ఉండాలి. సో మన ఈ దేశం ఈ యొక్క లౌకిక దేశం అంటున్నాము. సో ఈ యొక్క దేశంలో లౌకికవాదము అనేది మన మనసులో ఉండాలి, కానీ ఏదో పేర్ల మీద లౌకికవాదం ఉండాల్సిన అవసరం లేదా. ఇప్పుడు నిన్న మొన్న కూడా తీర్పు వచ్చింది. సో దేశం అనేది ఏర్పడ్డప్పుడే ఈ యొక్క డెమోక్రటిక్ కంట్రీలో మనకు ఆల్రెడీ సెక్యులర్ అనేవాడు ఉన్నా లేకపోయినా దేశం ఉన్నది. కానీ ఎవరి మతం పట్ల వాళ్ళు విశ్వాసం కలిగి ఉండండి, ఇతర మతాలని గౌరవించండి. ఈ యొక్క నిదానంతో ఉంటే అందరూ సుభిక్షంగా ఉంటారు. ఎవరికి వాళ్ళు ఉంటాము ఈ దేశంలో ఉన్నప్పుడు. ఓన్లీ మతాల పిచ్చి వాళ్ళ కొట్లాడుకొని సాధించేది ఏముంది? ఇంతకుముందే ఏం తెలియనప్పుడే కొట్లాడుకున్నారు, కానీ ఇప్పుడు అంత పరిజ్ఞానం ఉంది, ప్రపంచం అంతా కూడా ఒక అరచేతిలో కనబడుతుంది. ఈ స్టేజ్ లో కూడా కొట్లాడుకుంటే ఏ స్టేజ్కి ఎదిగిపోతాము? నష్టపోవడం తప్ప లాభం ఏముంటది? సో కాబట్టి ఎవరైనా ఎవరి మతాల పట్ల వాళ్ళ విశ్వాసాలు కలిగి ఉందాము, ఇతర మతాలని గౌరవిద్దాము అన్నటువంటి నిదానంతో ఉంటే మనము భారతదేశం సుభిక్షంగా ఉంటుంది, రేపు బంగ్లాదేశ్ సుభిక్షంగా ఉంటుంది, పాకిస్తాన్ కూడా ఉంటుంది. సో పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఈరోజు పడిపోవడానికి కారణం ఏంటిది? వాళ్ళ యొక్క కుళ్ళు బుద్ధి అంటే బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి కూడా దివాలా తీసే పరిస్థితి కదా. కాకపోతే బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి పాకిస్తాన్ కంటే బాగుంది. బంగ్లాదేశ్ ఆర్థిక పరిస్థితి పాకిస్తాన్ కంటే బాగుంది. సో బంగ్లాదేశ్ కు ఈ యొక్క ఇండియా నుంచి ఫుల్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మంచిగా ఇప్పటికి కూడా బాగుంది. సో కాబట్టి ఇప్పుడు ఈ నిదానం హిందూ యొక్క దాడి ఆపండి అన్నప్పుడు భారతదేశం ఎక్కడ ఏ విధంగా తప్పించుకుంటుందో అన్న భయంతో మాత్రమే ఈ యొక్క బిఎన్పి అధ్యక్షుడు మన యొక్క యూనుస్ గారు ఈ డిసిజన్ కూడా ఒప్పుకున్నారు, హిందువుల దాడుల మీద ఖండించారు. సో ఈ విధంగా మనం ఈ దేశంని కాపాడాలంటే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులను మనం కాపాడే అవకాశం ఉంటుంది. కాకపోతే మనం అంటే పూర్తి హక్కులు మనకు ఉండవు, ఎందుకంటే మనం వేరే దేశస్తున్నాం కాబట్టి వాళ్ళని శాసించలేము. శాసించాలంటే యుద్ధాల ద్వారా శాసించాలి. సో యుద్ధం లేకుండా చేయాలంటే రిక్వెస్ట్ తోని సామరస్యంగానే చేసుకోవాలని చెప్పొచ్చు. మంచి సూచన, మంచి నినాదం చెప్పినారు. ఎవరి మతాలను వాళ్ళు గౌరవిస్తూనే విశ్వసిస్తూనే అదే స్థాయిలో ఇతర మతాలను కూడా గౌరవించినట్టయితే ఎట్లాంటి గొడవలు ఉండవు, అంతా ఐకమత్యంగా శాంతియుతంగా ముందుకెళ్లే పరిస్థితి. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. థ్యాంక్ యూ.